సములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా మందసములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా జీవాహారమా ఆరాధనా మా మంచి కాపరి ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా లోకరక్షక యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా మందసములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా దివిని వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి దివిని వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి నిత్య జీవం మాకు వసగిన ఓ త్యాగమూర్తి ఆరాధనా ఆరాధనా జీవాహారమా ఆరాధనా మా మంచి కాపరి ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా లోకరక్షక యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా మందసములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా
మాతో నిత్యం జీవించుటకు మందసములో కొలువైనావా. మాతో నిత్యం జీవించుటకు మందసములో కొలువైనావా. మా ప్రార్థన ఆలకించి మమ్ము కాచే ప్రభువా. ఆరాధనా ఆరాధనా. జీవాహారమా ఆరాధనా. మా మంచి కాపరి ఆరాధనా. మృత్యుంజయుడా ఆరాధనా. లోకరక్షక యేసు ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. యేసు ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. మమ్మలను ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క 3 దినాల ధ్యాన వడకములో నీ వాక్యముతో మాతో మాట్లాడి, నీ వాక్యముతో మా హృదయాలను స్పృశించి మమ్మలను మేల్కొల్పి నీ నిరీక్షణ నక్షత్రాన్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేస్తూ బెత్లెహేము వైపు మా ప్రయాణాన్ని సిద్ధపరచుకుని పశువుల శాలలో ప్రభువుని దర్శించడానికి, ఆ బాలయేసును మనసారా ఆరాధించడానికి, నీ మహిమను కొనియాడడానికి, నీ కీర్తిని లోకమెల్లా చాటడానికి మమ్మలను ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్య సుప్రసాద ఆరాధన ద్వారా మా ప్రాణాలను, మా దేహాలను, మా మనస్సులను నీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 16వ వచనములో చెప్పినట్లుగా ప్రభువా, వాక్కు శరీరధారి అయ్యెను. శరీరధారిగా మారిన మీరు బాలయేసుగా పశువుల శాలలో వెలిసి మమ్మలను ఉద్ధరించడానికి, మమ్మలను రక్షించడానికి, మా పాపాల నిమిత్తమై శ్రమలను అనుభవించి మరణము పొంది మృత్యుంజయుడై లేచి ఈ దివ్య సప్రసాద రూపములో మాతో ఉండడానికి నిత్యుడగు తండ్రి, కుమారుడగు తండ్రి, పరిశుద్ధాత్మ త్రిత్వమయున్న ఓ మా దేవ, నీ త్రిత్వ మహిమను, ఘనతను, కీర్తిని ఈ దివ్య సప్రసాద రూపములో మానవ జాతితో నివసించడానికి ఇమ్మానుయేలుగా మారి ఈరోజు మాకు ప్రత్యక్షమవుతూ ఉన్నావు. మా కండ్ల ముందు నీవు కనబడుతూ ఉన్నావు ప్రభువా. నిన్ను తాకాలని, నిన్ను చూడాలని మా హృదయాలు తపిస్తూ ఉన్నాయి.
మా మనస్సులు వెంపరలు పడుతూ ఉన్నాయి. అవును ప్రభువా, నిన్నే చూడాలి. మా ఆంతరంగిక నేత్రములను తెరవమని అడుగుచూ ఉన్నాం. మా విశ్వాస ఫలాలను, మా విశ్వాస పుష్పాలను నీ పరిమళ సువాసనతో వెదజల్లి లోకమంతటికి నీ ప్రేమను పరిచయం చేయాలనేది నీ రాజ్యంలో, నీ ప్రేమ రాజ్య స్థాపనలో మమ్మలను భాగస్థులుగా వాడుకోమని అడుగుచూ ఉన్నాం. మమ్మలను నీ సామ్రాజ్యానికి ఆధ్యాత్మికమగు శిలలుగా తయారు చేయండి ప్రభువా. నీ రాజ్యములో మమ్మలను చేర్చుకోవడానికి మమ్మలను శుద్ధీకరించావు, క్షమించావు. మా కల్మషాలను తుడిచివేశావు ప్రభువా. మేమిప్పుడు నీ వారిగా మారి ఉన్నాము. నీ సొత్తుగా జీవించడానికి, నీకు చెందిన వారిగా ఉండడానికి కావలసిన మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక మేము ఎప్పటికీ కూడా ప్రభువా పడిపోకుండానట్లుగా మమ్మలను నీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ గడియలో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేశావు. మా కుటుంబముతో, మా బంధుమిత్రులతో ప్రభువా నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ నీ రాజ్య సువార్తను, నీ ప్రేమ సామ్రాజ్యంలో మేము ఉండేటట్లు మాపై నీ కరుణను చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క చివరి గడియ అయిన ఈ ధ్యాన వడకంలో ప్రభువా మేము నీకు ఇష్టమైన వారిగా మలుచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యొక్క సన్మనస్కులు ఆ రోజు మీరు పుట్టినప్పుడు గొల్లలకు ఒక మంచి సందేశాన్ని అందించారు ప్రభు. భూలోకంలో ఉన్న వారందరికీ కూడా మీరిచ్చిన ఈ గొప్ప సందేశాన్ని బట్టి లోకమంతా సంతోషిస్తూ ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద శాంతి, మనుషుల పట్ల మంచి సంకల్పము ఉన్నవారికి అని. ప్రభువా, ఈ భూలోకములో శాంతిని స్థాపించడానికి వచ్చిన మా దేవుడవని, మా రక్షకుడవని మేము విశ్వసిస్తూ ఉన్నాము. శాంతి లేక, సమాధానము లేక కొట్టుమిట్టాడుతూ ఉన్న ఈ ప్రపంచానికి ప్రభువా శాంతియుతమైన సమాజాన్ని నిర్మించడానికి మీరు వచ్చారు. తారతమ్యాలు లేని సమాజము,
వ్యాధి బాధలు లేని సమాజము. నువ్వు శాంతిరాజుగా నీ మహిమతో ఈ రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నావు ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి హృదయంలో నీ శాంతిని స్థాపించండి. వారి కుటుంబంలో నీ శాంతిని సమృద్ధిగా కుమరించండి ప్రభువా. శాంతి సమాధానము లేక కుటుంబాల మధ్య ఎన్నో తగాదాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, భార్యాభర్తల మధ్యన శాంతియుతమైన వాతావరణాన్ని మీరు తయారు చేయండి ప్రభువా. ఎంతోమంది కుటుంబాలు వారి యొక్క అహంతో ప్రభువా నీ ముందు జీవితాంతము కలిసి ఉంటామని వాగ్దానము చేసినప్పటికీ అహం వలన వాగ్దానాన్ని విరమించుకోవడానికి, శాంతి లేక ఒకరికొకరు విడిపోతూ కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు ప్రభువా. అలాంటి భార్యాభర్తలను ఈ సమయంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం. సమాధానం లేని కుటుంబాలను నీకు సమర్పిస్తూ ఉన్నాం. వారి మీద నీ శాంతి ప్రసరింపచేయండి ప్రభువా. జీవితంలో నెమ్మది లేక సమస్తాన్ని కోల్పోయి సమాధానం కోసం పరుగులు పెడుతూ ఎక్కడెక్కడో దొరకని చోట మేము వెతుక్కుంటూ ఉన్నాం ప్రభా. ఒక్కొక్కరము ఒక్కొక్క దానికి బానిసలుగా శాంతి ఎక్కడ దొరుకుతుంది అని పరుగులు తీస్తూ ఉన్న మమ్ము నీ హక్కున చేర్చుకో. నీ వాక్యము సెలవిస్తున్నట్లుగా ప్రభువా, నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నారన్నారు. మా గుండెలో సరిపడా శాంతి లేక అక్కడ ఇక్కడ దొరుకుతుందని పరుగులు పెడుతూ ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో శాంతి రాజు మన ముందు ఈ దివ్య ప్రసాద రూపంలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకిష్టమైన వారికి భూమి మీద శాంతి సమాధానము, ఆయనకిష్టమైన రీతిగా మనము బ్రతకగలుగుతూ ఉన్నామా? దావీదు కీర్తన 18వ అధ్యాయము 19వ వచనములో ప్రభు ఇలా పలుకుతూ ఉన్నాడు. ఆయన నిన్ను విశాల స్థలములోనికి చేర్చాడు. నేనంటే ఆయనకెంతో ఇష్టము కనుక నన్ను విడిపించాడు. దావీదు తన జీవితంలో ప్రభు చేసిన మేలుకై పలికిన ఈ మాట. దావీదు జీవితంలో శాంతి లేక, సమాధానము లేక, ఆయనను తరుముతూ కొండల్లో, లోయల్లో, గుహల్లో, గుట్టల్లో, అడవుల్లో, ఎడారులలో ఆయన దాక్కుంటూ ఉన్నాడు. ఏ దిక్కు నుంచి సౌలు తన సైన్యం వచ్చి ప్రాణాలు తీస్తారేమో అన్న భయముతో దావీదు పరుగు పెడుతూ ఉండగా, అలాంటి దావీదును దేవుడు విశాలముగా చేశాడు, విస్తరింపచేశాడు. దావీదును హెబ్రోనులో రాజుగా స్థాపించాడు.
తదుపరి 12 గోత్రాలకు సియోనులో రాజును అభిషేకించాడు. దావీదును దేవుడు ఎందుకు దీవించాడు? దావీదును దేవుడు ఎందుకు ఘనపరిచాడు? దావీదు రాస్తూ ఉన్నాడు, ప్రభువా, నేనంటే నీకెంతో ఇష్టం. నువ్వు దేవునికి ఇష్టమైన విధిగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? సన్మనస్కులు చెబుతూ ఉన్నారు, భూమి మీద ఆయనకు ఇష్టులకు శాంతి కలుగునుతూ. ఆయనకిష్టులకే శాంతి. ఆయన ప్రేమించే వారికి సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన ఎవరిని ఇష్టపడుతూ ఉంటాడు. నిన్ను ఇష్టపడుతున్నాడా? నీ ఆలోచనలు ఇష్టపడుతున్నాడా? నీ క్రియలను ఇష్టపడుతూ ఉన్నాడా? నీ మాటలు ఆయనకి ఇష్టమైనవిగా ఉన్నావా? నీ తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ అత్తమామలతో ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలతో నీ సంభాషణ ఏమై ఉన్నది? ఓ భక్తుడు అంటూ ఉన్నాడు, కోపములో కూడా గౌరవమైన పదాలు పలకాలి అని. ఎంత ఉన్నతమైన ఆలోచన! దేవునితో ఎంత కట్టబడితే ఆయన ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. కోపంలో కూడా గౌరవ పదాలు పలకగలుగుతావా? అది దేవునికి ఇష్టం. ప్రియబిడ్డ, నీ అత్త మీద నీకు కోపం రావచ్చు, నీ భర్త మీద నీకు కోపం రావచ్చు, నీ భార్యతో నీకు తగాదా ఉండొచ్చు, నీ తల్లిదండ్రులతో నీకు విభేదం ఉండొచ్చు, నీ అన్నాతమ్ముల మధ్యన పంపకాలలో నీకు అన్యాయమే జరగచ్చు. అయినా నీ మాటలలో గౌరవం ఉందా? నీ మాటలలో మర్యాద ఉందా? నీ మాటలో ఆప్యాయత ఉందా? నీ మాటలో సంస్కారం ఉందా? నువ్వు దేవునికి ఇష్టమైన మాటలు పలుకుతూ ఉన్నావా? అయితే నీకును నీ కుటుంబానికి ఈరోజు ఆ పశువుల శాలలో నుంచి బాలయేసు శాంతిని పంపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను విమోచించడానికి, శాంతిరాజుగా నీ కుటుంబాన్ని పరిపాలన చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి? దేవునికి ఇష్టమైన ఆలోచనలు నువ్వు చేస్తూ ఉన్నావా? దావీదు దేవునికి ఇష్టమైన ఆలోచనలు చేశాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన దేవదారు వృక్షాల చేత తయారు చేయబడిన మంచం మీద, మెత్తని పరుపుల మీద పండుకుంటూ ఉన్నప్పుడు, నేను ఎపాటి వాడిని, దుమ్ము కొట్టుకుంటూ, బట్టలు లేకుండా, గొర్రెల వెనకాల త్రాగడానికి నీరు లేక, వేసుకోవడానికి బట్టలు లేక, చలికి వణుకుతూ, ఎండకు మాడిపోతూ, వర్షానికి తడిచిపోతూ, ఆకుల మధ్యన, అలమల మధ్యన, కొండలలో, లోయలలో, చెట్ల దగ్గర తలదాచుకునేవాడిని. నా ప్రభు నన్ను ప్రేమించాడు కదా, నా ప్రభు నన్ను ఘనపరిచాడు కదా, నేనంటే నా ప్రభుకి ఎంత ఇష్టమో, కాబట్టి ఆయన నన్ను ఈరోజు ఎంతగా నడిపించాడు, నన్ను సకల ఆపదల నుండి విడిపించాడు, నన్ను విమోచించాడు. నా ప్రభువుకి నేను ఒక మందిరాన్ని కట్టాలి. ఎంత ఉన్నతమైన ఆలోచన! ఎంత గౌరవప్రదమైన ఆలోచన దావీదుది! దావీదుకొచ్చిన ఆలోచనను బట్టి దావీదు దేవునికి ఇంకా మరి దగ్గరగా చేర్చబడుతూ ఉన్నాడు. దేవుని మందిరం పట్ల నీకున్న ఆసక్తి ఏమై ఉన్నది బిడ్డ? ప్రభు అంటాడు, నా దేవుని మందిరము పట్ల నా ఆసక్తి నన్ను దహించి వేస్తూ ఉంది.
యెరూషలేము దేవాలయములో వ్యాపారము చేస్తూ ఉంటే ఆయన కొరడా పేని వాళ్ళందరినీ చెల్లాచెదరు చేశాడు. దేవుని మందిరం అంటే నీకు ఆసక్తి ఉందా? దేవుని మందిరానికి వెళ్ళడంలో నీవు ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నావా? దేవుని మందిరములో దివారాత్రులు ధ్యానము చేయడానికి నీ ప్రాణాత్మ దేహాలు ఇష్టపడుతూ ఉన్నాయా? నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటావు. నిన్నే దేవుడు ఒక దేవాలయముగా మార్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నీ శరీరము, నీ దేహము దేవునికి దేవాలయమైతే ఆ దేవాలయములో ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతిష్ఠింప చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల మీద కూర్చుని నీ గుండెలో ఉంటూ నీ కోసం ఆయన మాటలకు చెప్పలేని మూల్గులతో తండ్రిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ జీవితానికి విలువ కట్టమని ప్రభువును ప్రార్థన చేస్తాడు. నీ జీవితాన్ని ఉన్నతముగా ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. నిన్ను ఆయనకిష్టమైన వాణ్ణిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు, మారుస్తూ ఉంటాడు, నిన్ను మలుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని నిన్ను పుటము వేసి శుద్ధి చేసి నీలో ఉన్న ప్రతి కల్మషాన్ని, కలంకాన్ని, మాలిన్యాన్ని తీసి ఆయన బిడ్డగా, ఆయన నేత్రములకు నీవు అమూల్యమైన వాడిగా తయారు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని ఆలయముగా నీవు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి తండ్రిని అబ్బా, తండ్రి అని పిలుస్తూ ఉంటాడు. ఆదాము కోల్పోయిన ఆప్యాయత పిలుపు అది. ఆదాము ప్రతిరోజు తండ్రిని అబ్బా అని పిలిచేవాడు. ఆ కోల్పోయిన అబ్బా అనుభవము, ఆ తండ్రి అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇచ్చునుగాక. ఆయనకిష్టమైన ఆలోచనలు చేయండి. ఆలయము పట్ల, యాజకుల పట్ల, గురువుల పట్ల గౌరవముగా, మర్యాదగా జీవిస్తే నిన్ను ఆయన విశాలమైన స్థలములో చేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏమిటి విశాలమైన స్థలము? పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యము హద్దులు లేని రాజ్యము. ఈ పరలోక రాజ్యానికి బౌండరీస్ ఉండవు, హద్దులుండవు. అది విస్తారముగా, విశాలముగా విస్తరింపబడింది. ఆయన రాజ్యములో సూర్యుడుండడు, చంద్రుడుండడు. ఆయనే వెలుగు. ఆ వెలుగులో మనము ప్రకాశిస్తాం. ఆయన అఖండ బ్రహ్మాండ జ్యోతిగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. అది శాంతియుతమైన రాజ్యము, అది సమాధానముతో కూడిన రాజ్యము, క్షమాపణ కలిగిన రాజ్యము, ప్రేమ అమృతములాగా ప్రవహించే రాజ్యం అది. ఆ దేవుని రాజ్యములో ఆయన ఇష్టమైన వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి. మనందరి కోసం విశాలమైన గదులను నిర్మించడానికి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయనకిష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఆ దైవరాజ్యము కోసం మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ఆ దేవుని రాజ్య స్థాపన మన గుండెలో జరగాలి, నా కుటుంబ సభ్యులలో జరగాలి. నా కుటుంబంలో దైవరాజ్యము స్థాపించబడాలి. నేను, నా కుటుంబము, నా బంధువులు, నా గ్రామము, నా సంఘము, ఈ లోకాన్ని, సమసమాజాన్ని, నా ప్రభు రాజ్య వ్యాప్తిని నేను జీవించాలి, ప్రకటించాలి. ఈ ఆశతో మనమందరము కలిసి దేవుణ్ణి ఒక గీతముతో ఆరాధన చేద్దాం.
దేవుని రాజ్యం రావాలి, ధర్మపాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి, ధర్మపాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి. మానవ పాలిన మనిషిలో మానవత్వమును పెంచింది. మానవ పాలన మనిషిలో మానవత్వమును పెంచింది. స్వార్థం వంచన కోపం క్రోధం సాటివాణ్ణి బలి చేసింది. స్వార్థం వంచన కోపం క్రోధం సాటివాణ్ణి బలి చేసింది. దేవుని రాజ్యం రావాలి, ధర్మపాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి, ధర్మపాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి. దేవుని రాజ్యం జరిగినప్పుడు దీనులందరికీ రక్షణ కలుగును. దేవుని రాజ్యం జరిగినప్పుడు దీనులందరికీ రక్షణ కలుగును. సింహం తోడేళ్ళు మేకలు పులులు ఒకే రేవులో నీళ్లు త్రాగును. సింహము తోడేళ్ళు మేకలు పులులు ఒకే రేవులో నీళ్లు తాగును. దేవుని రాజ్యం రావాలి, ధర్మపాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం కావాలి. దేవుని రాజ్యం రావాలి, ధర్మపాలన జరగాలి, మానవులంతా హాయిగా బ్రతికి మరో ప్రపంచం రావాలి. దేవుని రాజ్యం రావాలి. మత్తయి గారు రాసిన సువిశేషము 3వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు ఒక మాట చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి తండ్రి దేవుడు ఈ మాటను చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన జీవితం మొత్తము కూడా దేవునికి ఇష్టమొచ్చినట్లుగానే జీవించాడు. క్రీస్తు యొక్క జీవితం తండ్రికి ప్రీతిగా, ప్రియముగా, ఆనందముగా అనిపించింది. ప్రభు ఏది అడిగితే అది తండ్రి దేవుడు తప్పక చేసేవారు. ఈరోజు శుద్ధీకరించబడి ఈ 3 దినాల
నిరీక్షణ నక్షత్రం అనే ఈ ధ్యాన వడకములో ఉన్న మనము అడిగితే దేవుడు ఇస్తాడు అనే నమ్మకం కలిగిన జీవితం మనకుందా? మారదాం, మార్చుకుందాం. మన మాటలను, మన చూపులను, మన నడకను, మన చేతలను, మన ఆలోచనలను, మన ఆచరణలను, మన ఊహలను, మన కలలను మారుద్దాం. ప్రభువునికి ఇష్టమైనవిగా తయారు చేద్దాం. ఆయనకి ఏది ఇష్టమో అదే చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయాలంటే మనము ఒక నూతన సృష్టిగా మారాలి. అదే ప్రభు నికోదేముతో అంటూ ఉన్నాడు. నికోదేము, నువ్వు పరలోకములో చేరాలి అంటే నూతన సృష్టిగా మరలా జన్మించాలి. యు నీడ్ టు బోర్న్ అగైన్. ఎస్ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జన్మించాలి. క్రీస్తులో జన్మించాలి, ఆత్మలో జన్మించాలి. ఆత్మ అభిషేకాన్ని పొందిన నీవు గొప్ప మార్పు, ఆ మార్పు నిన్ను పరలోకము వైపు నడిపిస్తూ ఉంది. నిన్ను ఒక సాధుజీవిగా మారుస్తూ ఉంది. నిన్ను సరళమైన రేఖలో నిలబెట్టి ఆయన నీ దగ్గర నిల్చుని నీతో నిత్యము ఉండేటట్లుగా నీకు సహాయపడుతూ ఉన్న దేవుడు ఈరోజు జన్మించాడు. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఆయన పశువులశాలలో జన్మించాడు. ఆయన విధేయుడై జన్మించాడు. జన్మించిన ఆయన మనందరి కోసము ఎంతో త్యాగము చేసి శ్రమలను అనుభవించి మరణాన్ని పొంది ఆయన మృత్యుంజయుడై లేచి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఆయన మన కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఎలాంటి జీవితాన్ని జీవించాడు? పగలంతా సువార్త చేస్తూ సమసమాజ స్థాపన కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. పీడితులకు ఆయన విముక్తిని కలగచేస్తూ ఉన్నాడు. ఆకలితో ఉన్నవారు సొమ్మసిల్లిపోతారేమో అనుకుని 5 రొట్టెలు తీసుకొని 2 చేపలు తీసుకొని 5,000 మందికి ఆహారం పెట్టాడు. దాహముతో దప్పికతో సొమ్మసిల్లిపోతారేమో అనుకుని నా గుండెలో నుంచి ప్రవహించే ఈ జీవజల నదిలో తృప్తిగా దాహము తీర్చుకోండి అన్నాడు. ఊరు వెలుపల అంటరాని వానిగా రోగం వచ్చిందని, శరీరం మీద మచ్చలొచ్చాయని, కుష్టి రోగమని, పాపాత్ములని ఊరు వెలుపలకు గెంటేశారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ప్రభువు. ఆయన కొండ మీద ప్రసంగము చెప్పి కొండ దిగి కిందికి రాగానే ఆయన మాటలకు కుష్ఠిరోగి నిరీక్షణతో మోకరించి చేతులు జోడించి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యన్నాడు. నాకిష్టమే అని హక్కున చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. కుష్ఠరోగిని ముద్దు పెట్టాడు. తన కుష్టంతా పోయింది. వాడు గ్రామాలకెళ్ళి ఇదిగో నిజమైన దేవుడు, ఇదిగో ప్రేమించే దేవుడు, ఇదిగో శాంతికరమైన దేవుడు ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నాడు. సమాధులలో ఉన్న వాని దగ్గరకు నది దాటుకుని గెరాసైనుల దేశానికి వెళ్ళాడు ప్రభు. సమాధులలో సేనాను దెయ్యాలు, అనేక దెయ్యాల చేత పట్టబడి శరీరాన్ని గాయాల పాలు చేసుకుంటూ అరుపులు కేకలు వేస్తూ ఊరందరినీ భయపెట్టిస్తున్న వాడి దగ్గరికి వెళ్తే వాడు దెయ్యాల నుండి విముక్తిని పొంది దెక్కపోలిలో స్వార్థను బోధించాడు. అది మార్పు.
ఇదిగో నన్ను రక్షించిన ప్రభువైన యేసు క్రీస్తు నజరేతు నుంచి బయలుదేరాడు, ఆయన వస్తున్నాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రభువు దిక్కులేని వారి దగ్గరికి వెళ్ళాడు, సహాయము లేని వారి దగ్గరకు, చేతగాని వాని దగ్గరకు 38 సంవత్సరాల నుండి కొనేటు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు స్వస్థపడాలనుకుంటూ ఉన్నావా, నీ చాప తీసుకొని వెళ్ళిపో ఇంటికి. ఎంత భాగ్యము! ఇవన్నీ పగటిపూట ప్రభు చేస్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం ఆకలితో ఉన్నా యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ కోసం ఆయన ఎదురు చూశాడు. పగలంతా ఆయన దేవుని రాజ్యాన్ని కడుతూ రాత్రివేళ ఏకాంతముగా ప్రార్థన చేశాడు. రాత్రిపూట ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఆయన మోకాళ్ళ ప్రార్థన చేశాడు. హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనములో మనం చదువుకుంటూ ఉన్నాం. క్రీస్తు తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుణ్ణి గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలుగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడయుండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడగుటకు ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ప్రియదేవుని బిడ్డ, ప్రభు అయిన యేసు క్రీస్తు విధేయత ద్వారా, దేవునికి ఇష్టమైన జీవితము ద్వారా ఆయన మనలందరినీ రక్షించి మనకు రక్షకుడాయెను. ఆ రక్షకునితో ఆ రక్షణ అనుభవములోనికి మనలను తీసుకుని వెళ్ళాలంటే మనము కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. మీ కుటుంబాలను ప్రేమించండి, మీ సంఘాలను, మీ సమాజాన్ని ప్రేమించండి. దేవుడు మీకు శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవదవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరతము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ పాపుగారి తలంపులు, మన మేత్రానుల తలంపులు, గురువులు కన్యస్త్రీల తలంపులు నెరవేరాలని పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.